పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఈ 10 మందికి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా మాకు సమయం కావాలని సెక్రటరీని కోరిన 10 మంది ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఈ 10 మందికి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా మాకు సమయం కావాలని సెక్రటరీని కోరిన 10 మంది ఎమ్మెల్యేలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? శాలిని, ఇది ఒక బ్రేకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందో, ఏదో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతుందో ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఫైట్ చేస్తుంది. హైకోర్టుకు వెళ్లారు. గతంలో వాళ్ళ స్పీకర్కు నోటీసులు ఇచ్చారు. తర్వాత స్పీకర్ స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో వెళ్ళి ఈ యొక్క పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు పడుతున్నారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆ ఫొటోస్తో సహా, అంటే ఆ రోజు పార్టీ ఫిరాయించి పార్టీ వేరే పార్టీలో చేరినప్పుడు కొందరు కండువలు కప్పుకున్నారు. సో ఈ విజువల్స్ అన్ని కూడా, ఈ ఫొటోస్ అన్ని కూడా హైకోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు కూడా హైకోర్టు వాదనలు విన్న తర్వాత హైకోర్టు స్పీకర్కు ఈ నిర్ణయం కాబట్టి స్పీకర్ ఎప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ అప్పటి నుంచి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో సుప్రీంకోర్టులో నిన్న వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులోకి సంబంధించి కూడా గతంలో హైకోర్టులో ఏం ఆదేశాలు జారీ చేసింది ఏంటని చూసిన తర్వాత సుప్రీంకోర్టు 10th వరకు ఒక వాయిదా వేసింది. ఫిబ్రవరి 10th వరకు వాయిదా వేస్తూ ఇటు సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనే దానిపై. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సెక్రటరీ పాటించాలి కాబట్టి సో సెక్రటరీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది పార్టీ వీడారో, ఎవరు ఇటు దానం నాగేంద్ర కావచ్చు, దానం నాగేంద్ర, అదేవిధంగా కడియం శ్రీహరి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, అర్కెపుడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాళయాద, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేశారు సెక్రటరీ. మీరు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీరు పార్టీ మారడానికి కారణం ఏంటి అనే దానిపైన వాళ్ళు ఆ నోటీసులకు సారాంశంతో వాళ్ళు స్పీకర్ కూడా, సెక్రటరీ కూడా నోటీసులు లెటర్ ఇచ్చారు. ఏంటి అంటే మాకు కాస్త సమయం కావాలి, మేము ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందనే దానిపైన కూడా మాకు సమయం కావాలని చెప్పేసి మళ్ళీ తిరిగి ఈరోజు లేఖలైతే సెక్రటరీకి ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఈ అంశానికి, ఈ 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కాస్త స్పీడప్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇటు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు. త్వరలో ఈ 10 నియోజకవర్గాలకు ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతుంది, మీరందరూ కూడా సిద్ధం కావాలి ఎన్నికలంగా అని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు ఒక పిలుపునైతే ఇచ్చారు. సో మొత్తానికి చూస్తే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక అయితే రాబోతుంది అనేది ఒక ధీమాగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నిన్న ఏదైతే ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఇటు సెక్రటరీ ఖచ్చితంగా ఆదేశాలు పాటించాలి కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు మళ్ళీ ఏదైతే మళ్ళీ ఎమ్మెల్యేలు ఇచ్చారో ఈ నోటీసులు అన్ని కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి వివరణ ఇచ్చారని దాన్ని బట్టి ఫిబ్రవరి 10వ తేదీ రోజు దీనికి సంబంధించి విచారణ కొనసాగబోతుంది. మరి ఈ విచారణ 10వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరి ఆ రోజు ఏం జరగబోతుంది ఏంటి, మరి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నట్లు, అదేవిధంగా కేటీఆర్ చెప్తున్నట్లు ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుందా ఏంటి అనేది 10 తారీఖు వరకు చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం ఒక డెవలప్మెంట్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ నోటీసులకు సుప్రీంకోర్టుకు అందజేస్తారు. మరి సుప్రీంకోర్టు అందజేసిన తర్వాత ఏం జరగబోతుంది ఏంటని చూడాల్సి ఉంటుంది. 10 తర్వాత మరి ఏదో కేటీఆర్ చెప్తున్నట్లు ఉప ఎన్నిక రాబోతుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కాస్త
ఆందోళనకరంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కండువాలు కప్పుకున్నారు. గతంలో ఎట్లా ఉండేదంటే పార్టీ ఫిరాయిస్తే జస్ట్ పార్టీ మారేవాళ్ళు తప్ప ఎప్పుడు కండువాలు కప్పుకునేవాళ్ళు. కండువాలు కప్పొద్దు, ఎందుకంటే ఒక పార్టీ సింబల్ మీద గెలిచినప్పుడు జస్ట్ పార్టీ మారిన ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు అన్నట్లు. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా వీళ్ళు ఎవిడెన్స్ చూపించాల్సింది వాళ్ళు పార్టీ మారారని దానిపైన. కానీ ఇక్కడ ఏంటంటే కండువాలు కప్పారు. సో ఈ ఎవిడెన్స్ తోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా 10వ తేదీ రోజు ఫిబ్రవరి 10 రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉందనేది ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఏదైతే ఒక డెవలప్మెంట్ అయితే జరిగింది, మరి నోటీసులకు మరి సెక్రటరీ సంతృప్తి చెందారా, ఇటు సుప్రీంకోర్టుకి ఆ లేఖలు కూడా పంపించబోతున్నారు. ఈ 10 మంది లేఖలు ఎవరైతే రాశారో మాకు సమయం కావాలి, ఎందుకు సమయం కావాలని కూడా లేఖలు రాశారు కాబట్టి ఆ యొక్క లేఖలపైన సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. శాలిని, థ్యాంక్ యూ రాజేష్. రాష్ట్రంలో 10 అసెంబ్లీ